హాయ్ అందరికీ. మీరు ఎప్పుడైనా హీ వాజ్ కాల్డ్ అన్ ఐకోనోక్లాస్ట్ ఫర్ ఛాలెంజింగ్ ట్రెడిషన్స్ లేదా ఐకోనోక్లాస్ట్ బ్రోక్ రిలీజియస్ ఇమేజెస్ ఇన్ హిస్టరీ అనే మాటలు విన్నారా? ఈ ఐకోనోక్లాస్ట్ అనే ఇంగ్లీష్ పదం అర్థం తెలుగులో ఏంటో, ఎలా వాడాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో దీని డెఫినేషన్ ఏంటంటే, వన్ హూ డిస్ట్రాయ్స్ ఇమేజెస్ ఆర్ అటాక్స్ పాపులర్ బిలీఫ్స్ ఆర్ ఎ పర్సన్ హూ క్రిటిసైజెస్ ట్రెడిషనల్ బిలీఫ్స్ అండ్ కస్టమ్స్ అని. అంటే స్థాపిత సాంప్రదాయాలు, నమ్మకాలు, ఆచారాలు లేదా గౌరవించబడే విషయాలను విమర్శించి లేదా నాశనం చేసే వ్యక్తినే ఈ ఐకోనోక్లాస్ట్ అనే వర్డ్తో మనం చెప్పచ్చు. అంటే మతపరమైన విగ్రహాలను ధ్వంసం చేసే వ్యక్తి అని చెప్పచ్చు, లేదంటే సాంప్రదాయాలను, నమ్మకాలను సవాలు చేసే వ్యక్తి అని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే నూతన ఆలోచనలతో పాత పద్ధతులను తిరస్కరించే వ్యక్తిని కూడా ఈ ఐకోనోక్లాస్ట్ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే, హీ ఈజ్ అన్ ఐకోనోక్లాస్ట్ హూ ఛాలెంజెస్ ట్రెడిషనల్ బిలీఫ్స్. అంటే అతను సాంప్రదాయ నమ్మకాలను సవాలు చేసే సాంప్రదాయ విధ్వంసకుడు అని అర్థం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.